నీకు తినడం ఇష్టం లేకపోతే ఎందుకు కొనుక్కున్నావు? మీ ఇద్దరు నోరు మూసుకుని సినిమా చూడండి. చిన్నపిల్లలాగా ఎందుకు అలా ఏడుస్తున్నారు? అరే మీరిద్దరు వెళ్ళి ముందు నిక్ ఛానల్ చూడండి. అందులో ఒక్కటేమిటి, మీకు నవ్వు పుట్టించే సినిమాలు సీరియల్స్ బోలెడన్ని వస్తూ ఉంటాయి. వెళ్ళండి. సినిమా అంటే ఎప్పుడు ఇలా ఏడుస్తూ ఉండాల్సిందే. ఇంట్లో కూర్చొని చూస్తే టికెట్లు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఇంటికి వెళ్ళి హాయిగా నిక్ ఛానల్ చూస్తాను. పతులు పద పద, నేను నిక్ ఛానల్ చూస్తాను. అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణ స్నేహితుడా, మీరిద్దరూ సినిమా చూడడానికి వెళ్ళారు కదా. సినిమా థియేటర్ నుంచి ఇంత త్వరగా వచ్చేసారేమిటి? ఏమైంది? అరే ఏం చెప్పను, ఆ సినిమా అంతా ఏడుపు సీన్లే. మేం చూడలేకపోయాం. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మనోరంజకంగా ఉండాలి. ఇలా ఏడుపులు శోకాలు ఉన్న సినిమా చూస్తే ఏమిటి ప్రయోజనం? మేము కనుక సినిమా తీసామంటే అది మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫిల్మ్ తీయాలంటే వైల్డ్ లైఫ్ మీదే తీయాలి. అందమైన నదులు, చెట్లు, పువ్వులు, కొండలు, అడవి జంతువులు, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయి. వీటి మీద సినిమా తీస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది. హీరో హీరోయిన్ల ఖర్చు ఉండదు, లొకేషన్లు పర్మిషన్లు అన్న బెడదా ఉండదు. కెమెరా తీసుకువెళ్దాం, అందంగా షూట్ చేసుకుని వచ్చేద్దాం. అదిరింది. పదని వైల్డ్ లైఫ్ మీద సినిమా తీసుకొచ్చేద్దాం. ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది. డాక్టర్ జట్కా, మీకు నా కృతజ్ఞతలు. మమ్మల్ని మనోహరమైన ప్రదేశానికి తీసుకువచ్చారు. అరే నా సహోదరా, ప్రాణమిత్రుడా, ఈ ప్రదేశం గురించి ఎవ్వరికీ తెలీదు. ఇక్కడికి మనుషుల రాకపోకలే లేవు. అందుకనే ఇక్కడ మనకి కావలసినన్ని అడవి జంతువులు కనిపిస్తాయి. నాకు ఆకలి దంచేస్తూ ఉంది. ముందు కడుపులో ఏదైనా పడేద్దాం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంది. లగాయత్తు, ఎంత గట్టిగా మ్యూజిక్ పెట్టుకుంటే అడవిలో ఉన్న జంతువులన్నీ పారిపోతాయి. అరే పక్కలు రా, నువ్వు కూడా వచ్చే డాన్స్ చెయ్యి. మళ్ళీ ఇలాంటి అవకాశం జీవితంలో రాకపోవచ్చు. అదిగో అలా చూడండి, మంకీ డాన్స్ చేస్తోంది. షూట్ చేయండి, త్వరగా షూట్ చేయండి. లగాయత్తు, షూట్ చేయండి, షూట్. ఆగండి, ఒక్క నిమిషం. నన్ను షూట్ చేస్తున్నందుకు ప్రతిఫలంగా నాకేమిస్తారు చెప్పండి? అరే, ఈ మంకీకి మాటలు కూడా వచ్చా? దీన్ని గనక షూట్ చేసామంటే మనం కోటీశ్వరులం అయిపోతాం. అయితే మనం తొందరలోనే కోటీశ్వరులం అవుతాం. అవునా? మీరు పగటి కలలు కనడం మానేయండి. ముందు మీరు నాకు ఎంత ఇస్తారో చెప్పండి. ఊళ్ళో ఒక పెద్ద భవనం, జీవితాంతం తినడానికి సరిపోయేంత ఆహారం, 3 సినిమాలకి కాంట్రాక్ట్, పర్సనల్ మేకప్ మ్యాన్, స్పాట్ బాయ్, షూటింగ్ జరుగుతున్నప్పుడు 5 స్టార్ హోటల్లో ఒక రూమ్. ఓకేనా? చెప్పండి. ఒప్పుకుంటున్నాం. మీ కోరికలకు ఒప్పుకుంటున్నాం. షూటింగ్ మొదలు పెడతామా? ఓకే, మొదలు పెట్టండి. సరే, మ్యూజిక్ ఆన్ చేస్తాను. మంకీ గారు, ఇక మీరు డాన్స్ చేయడం మొదలు పెట్టండి. లగాయత్తు, డాన్స్ చెయ్యి, డాన్స్. కమ్ ఆన్ యార్, డాన్స్ డైరెక్టర్ ఎక్కడ? ఏ మూమెంట్ కి ఏ స్టెప్ వేయాలో ఎవరు చెప్తారు? ఇప్పుడేగా వయ్యారంగా నడు తిప్పి డాన్స్ చేసావు. ఇక డాన్స్ డైరెక్టర్ తో నీకు ఇప్పుడు పనే ఉంది. ఓకే. ఇలాంటి వాళ్ళందరూ సినిమాలు తీయడానికి ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. హీరో సార్, దయచేసి షూటింగ్ మొదలు పెడదామా? ఓకే. సరే, మరి డాన్స్ మొదలు పెట్టు. అరే, రోల్, కెమెరా, యాక్షన్ ఏమీ చెప్పలేదు కదా. నువ్వు మాకు పిచ్చెక్కిచ్చేస్తున్నావు. ఇంకా నువ్వు స్టార్వే కాలేదు, ఎన్ని పోజులు కొడుతున్నావు. ఇక స్టార్ అయితే ఎలా ఉంటావో. అరే, ఎక్కడికి పారిపోతున్నావు? కిందకు దిగు, మనం షూటింగ్ చేయాలి కదా. నేను పారిపోదాం అనుకున్నా పారిపోలేను. అక్కడ ఒక అనకుండా ఉంది, చూడండి.
పారిపోయారు. రోల్ కెమెరా యాక్షన్. కాపాడండి. 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 అయ్యో. త్వరగా రండి, మనం ఈ గుహలోకి వెళ్ళి దాక్కుందాం. ఈ గుహ ఏమిటి ఎంత ఇరుగ్గా ఉంది? ఎంత చీకటిగా ఉందో. లగాయిత్తు నాకు చాలా భయం వేస్తోంది. నేను మ్యూజిక్ ఆన్ చేస్తాను, ఉండండి. భయమో గేమో అన్ని పారిపోతాయి. పరిగెత్తండి. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేదంటే మన కథ కంచికెళ్ళిపోతుంది. అనకొండ పొట్టలోకి వెళదామా లేక మొసలి నోట్లోకి వెళదామా? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. అప్పుడప్పుడు కడుపు ఖాళీగా ఉన్నా బుర్రకు పదును పెట్టడం కూడా నేర్చుకో. హలో ఎవ్రీబడి, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్? ఈ క్రొకోడైల్ కి మాటలు కూడా వచ్చా? మీరు ఏం భయపడకండి, మాటలొచ్చినా నేను శాకాహారిని. నా వీపు మీద కూర్చుంటే ఈ నది మధ్యలోకి తీసుకువెళ్తాను. అక్కడికి ఈ అనకొండ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. నువ్వు నిజంగా శాకాహారివైతే నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతాం. నీ మీద నమ్మకంతో మేం వస్తున్నాం. మా నమ్మకాన్ని బొమ్మ చేయొద్దు. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుద్దేమిటి? ఎందుకంటే దీని మీదే మేము భోజనం చేస్తాం. లగాయిద్దు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? లంచ్ టైం అయింది కదా, అందుకే అందరూ వచ్చేసారు. నాకు కూడా ఆకలి బాగా దంచేస్తోంది. భోజనం తొందరగా సిద్ధం చేయించు. ఈ రోజు మెనూ ఏంటి? మెనూలో ఉన్నది మీరే. ఈ రోజు మేము మీ అందరినీ భోంచేయబోతున్నాం. కానీ మొసలన్నయ్యా, నువ్వే కదా చెప్పావు నువ్వు శాకాహారివని. నేనెక్కడ శాకాహారిని అన్నాను? లేదు లేదు, నేనన్నది షికారుకి వెళ్దాం రండి అని. లేదు, నువ్వు శాకాహారివని చెప్పావు. ఏంటి జట్కా గసీటే? అవునవును, శాకాహారనే అన్నావు. నాకు తెలుగు అంత బాగా రాదు. నా ఉద్దేశం షికారుకి వెళ్దామని. అనవసరంగా డిస్కషన్లు పెట్టకండి. వీళ్ళకి మిమ్మల్ని భోజనంగా పెట్టాలి. త్వరగా చేయబట్టుకోండి. ఓహో, తప్పించుకున్నావు. తప్పించుకోలేదు, ఒకసారి కింద చూడు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. ఇక్కడ షూటింగ్ నువ్వే జరుగుతుంది. పారిపో, ఇది మా భోజన సమయం. ఇక్కడ ఇంతవరకు లంచ్ బ్రేక్ ఇవ్వలేదు. నీకు తెలుసా, నేను మిమ్మల్ని అందరినీ బ్రేక్ చేయగలను. నాకు కుంఫు కూడా తెలుసు. ఇదిగో హియా. నువ్వు కుంఫు మంకీ అయితే మేము కుంఫు క్రొకోడైల్స్ అవుతాం. యా. యా. జై వీరాంజనేయ. ఇక మీ సంగతి. మోటు ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మనం అయిపోతాం. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ, మన మ్యూజిక్ ట్రాక్ ఆన్ చేయండి. ఫుల్ వాల్యూమ్ పెట్టండి. బహుశా ఆ సౌండ్ విని మొసళ్ళు పారిపోవచ్చు కదా. బలబలే, తప్పించుకున్నావు. తప్పించుకోలేదు, ఇరుక్కుపోయాం. అలా చూడు, మన గొప్ప స్నేహితుడు సరసరా వచ్చేస్తున్నాడు.
మనం త్వరగా అవతల పక్కకు వెళ్ళిపోయి ఈ వంతెన్ని విరగొట్టేద్దాం. అప్పుడు అనుకున్న మన దగ్గరికి రాలేదు. లగాయత్తు ఈ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ని ఇంకొకసారి తీయాలని నేను ఎప్పుడూ అనుకోను. ఇందులో చాలా ప్రమాదం ఉంది. విచ్చేయండి, మీకు హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. ఇది కూడా మాట్లాడుతుందా? టీకొట్టు బాబాయ్, తినడానికి ఏమైనా ఉంటే పెట్టవా? ముందుకెళ్ళండయ్యా, ఇంకెక్కడికైనా వెళ్ళి అడుక్కోండి. మేము అడుక్కునే వాళ్ళం కాదు. నేను పత్తులుని, వీడు మోటు. ఇక వీళ్ళిద్దరు ఆ, ఏంటిది? ఏంటి మీ అవతారాలు? 2 నెలల నుంచి మీరు కనిపించలేదు. మీకోసం వెతికి వెతికి అలసిపోయాం. ఏం జరిగింది అని అడుక్కుంటే కొట్టు బాబాయ్. 2 నెలలుగా మేము ఈ లోకమంతా చుట్టి ఈ రోజే ఇక్కడికి వచ్చాం. లగాయత్తు వైల్డ్ లైఫ్ పిక్చర్ తీయాలని అనుకున్నాం. మా లైఫ్ వైల్డ్ గా మార్చేసుకున్నాం. సరే సరే, మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. కూర్చోండి. ఇలా చూడండి, చాలా ధైర్యంతో, ఎంతో సాహసంతో ప్రాణాలకు తెగించి ఈ ఫిల్మ్ తీశారు. ఈ చిత్రానికి గాను బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ బెన్ డైర్ కి ఇవ్వబడుతోంది. ఇంతకీ ఈ బ్యాండైర్ ఎవరు? అంటే అతను బ్యాండేర్ కాదు మోటు. మన సినిమాలో మనం హీరోగా కుదుర్చుకున్న మంకీనే. మోసపోయాం.